జగన్మోహన్ రెడ్డి గారి పిఠాపురం పర్యటన అంటే కొంత రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగింది. ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీ కాబట్టి అక్కడ ఆయన పర్యటించి పవన్ కళ్యాణ్ గారిపైన ఏ విమర్శలు చేస్తారని చెప్పి అందరూ ఎదురు చూశారు. కాకపోతే ఏంటంటే అక్కడ బాగా వరద ముప్పుకు గురైనటువంటి ప్రాంతాల్లో కాకుండా తనకి అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లోనే ఆయన పర్యటించి ఆ పర్యటన ఏదో తూతుమంత్రంగా ముగించారు అనేటువంటిది అక్కడ నుంచి వస్తున్నటువంటి వార్తలు, అక్కడ నుంచి వస్తున్నటువంటి విమర్శలు. దాంట్లో ఏంటంటే ఆయన ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ఈ ఈ ముంపుకు గరవటానికి ప్రధాన కారణం ప్రభుత్వం యొక్క ముందు చూపు లేకపోవటం, ప్రభుత్వం ఎలక్ట్ చేయలేకపోవటం, దీనివల్లనే జరిగిందని చెప్పి ఆయన విమర్శలు చేసినటువంటి ఆయన. అయితే పవన్ కళ్యాణ్ గారు ఆ వరద ముంపు వచ్చేటువంటి అవకాశం ఉందని ముందు నుండి హెచ్చరిస్తూ ఉన్నారు. ఆ వరద ముంపు రావడానికి ముందే అక్కడ కలెక్టర్తో వాళ్ళతో మాట్లాడినటువంటి వైనం కూడా మనం అందరం చూడొచ్చు. తర్వాత ముంపుకు గురైన ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటించింది కూడా మనం గమనించవచ్చు. ఏదేమైనా రాజకీయ విమర్శలకి ఆ పర్యటన వేదిక.